నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో హోంమంత్రి అనితను కలిసిన సాయి సాధన పుల్లారావు బాధితులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించారని మంత్రి గొట్టిపాటి దిశానిర్దేశం. నరసరావుపేటలో కూటమి పార్టీల సమీక్ష సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. ప్రబల కమిటీ సభ్యులు నిబంధనలు పాటించాలని పోలీసు అధికారుల ఆదేశం. ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసగించిన సిఐ బత్తుల శ్రీనివాసరావు విధుల నుంచి శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ ఘటనపై జన సైనికుల ఫిర్యాదు. కేసు నమోదు చేసిన నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు. నరసరావుపేట సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పుల్లారావు బాధితులు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసుకుని రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న పాలడుగు పుల్లారావు బాధితులు గత 20 రోజులుగా ఒకే తాటిపైకి వచ్చి కార్యాచరణ ప్రణాళిక చేపట్టారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో హోంమంత్రి అనితను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదన ఆలకించిన హోంమంత్రి సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. అనితకు వినతి పత్రం అందజేశారు. సాయి సాధన చిట్ ఫండ్ యజమానికి సహకరించిన సిఐ శివప్రసాద్ మరో కొంతమంది అధికారులపై విచారణ చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీకి హోంమంత్రి అనిత ఆదేశాలు ఇచ్చినట్లు బాధితులు మీడియాకు తెలిపారు. నాకు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. ఇందులో ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అది ఇదని చెప్పారు. ఎమ్మెల్యే గారు అన్నీ చెప్పారు. క్లియర్గా మాట్లాడారు నాకు ఎమ్మెల్యే గారు. కాబట్టి నేను వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించి మా ఏర్పాటు నేను చేస్తాను. సిఐ గారి పాత్ర ఉంది మేడం. సిఐ గారి పాత్రే ఉంది. మనందరం కూడా చిన్న జీవితాల్లో మరి నరసరావుపేట పట్టణంలో ప్రజలందరూ కూడా సాయి సాధన చిట్ ఫండ్స్ మరి చైర్మన్ గారు ఓనర్ పుల్లారావు గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల మరి నరసరావుపేట ప్రజలందరూ కూడా చిట్ ఫండ్స్ వల్ల చాలా మోసపోయారు. దాదాపు 200 నుంచి 300 కోట్లు నష్టపోవడం జరిగింది. సాయి సాధన పుల్లారావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నమ్మించి దగ్గరున్న ఆత్మీయులందరూ కూడా చాలా మోసం చేయడం జరిగింది. చిన్న చిన్న ఉద్యోగస్తులు అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లు నష్టపోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో మరి ఎవరైతే బాధితులు ఉన్నారో సాయి సాధన చిట్ ఫండ్స్లో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కలవడం జరిగింది. అదేవిధంగా అక్కడ నరసరావుపేట డిఎస్పీ గారు మరి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ గారు న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో కొన్ని వేల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి దగ్గరుండి ఇన్వెస్టిగేట్ చేయమని మేడం గారికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా న్యాయం చేయడానికి ఎమ్మెల్యేగా నరసరావుపేటకి నేను డిఎస్పీ గారు ఎస్పీ గారు అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా పూర్తిగా సహకారం అందిస్తాము. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలను పురస్కరించుకొని నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గ పరిశీలకుడు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఓటు హక్కును వినియోగించే తీరును వివరించారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ బీజేపీ నాయకులు రామకృష్ణ గారిని వెలుగు రాసిన కోరుతున్నాము. ఆ రోజు ఓటింగ్ రావాలని చెప్పి ఐడెంటిఫై చేశామండి. వాళ్ళని తీసుకొచ్చి ఓటింగ్ చేపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. వాళ్ళ మీరు ఉందండి. రెస్పాన్స్ ఉందండి. మనకెళ్ళే రెస్పాన్స్ ఉంది. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. మీరు కూడా యూనియన్ వాళ్ళు తిరుగుతున్నారని చెప్పారు. ముఖ్యమైన విషయాలు మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుందాం. నిందా చెప్పాను. ప్రతి బూత్ ఇన్ఛార్జ్ తోటి వ్యక్తిగతంగా టచ్ లో ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు బాగానే స్పందిస్తున్నారు, వాళ్ళు చురుగ్గానే ఉన్నారు. కానీ ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కింద ప్రతి 30 మందికి మనం అసైన్ చేసిన 30 POC వాళ్ళ పరంగా మరింత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా కొంతమంది స్పందించడం లేదు. వాళ్ళైతే మాత్రం చాలా యాక్టివ్గా పనిచేయాలి. ఎన్నిక వాళ్ళ చేతుల్లోనే ఉంది. గతంలో కూడా నేను చెప్పాను. మా అంతకుముందు మొన్న మీటింగ్కి వచ్చినప్పుడు కూడా
ఈ 30 మంది బూత్ వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు అంటే చాలా కొద్ది మంది చేయెత్తారు. కరెక్ట్ నిన్నగాక మన జరిగిన మీటింగ్లో అప్పుడు మీద వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉన్నారు. టైం దగ్గర పడుతుంది. కేవలం 5 రోజులే ఉంది. వాడు 20వ తారీఖు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మీ అందరితోటి గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కలిసి పనిచేశాను. మీ అందరి శక్తి సామర్థ్యం నాకు తెలుసు. మీరందరూ కలిసి కష్టపడితే బ్రహ్మాండమైన ఎన్నైనా అద్భుతాలు సృష్టించగలుగుతారు, ఎన్ని విజయాలైనా అందించగలుగుతారు. నరసరావుపేటతో పాటు పల్నాడు జిల్లాలో అన్ని ప్రమాద ప్రదేశాల్లో భద్రతా చర్యలు కలెక్టర్ అరుణ్బాబు చేపట్టారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొదటిగా నరసరావుపేట నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు నివారించే చర్యలో భాగంగా వారం రోజుల పాటు పట్టణంలోని ప్రధాన రహదారుల పర్యవేక్షణలో కట్టుదిట్టం చేరున్నారు. తొలి రోజు నరసరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్, సత్తెనపల్లి రోడ్డు, వినాయకుని గుడి, మల్లమ్మ సెంటర్, గుంటూరు రోడ్ టౌన్ ఎంట్రన్స్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను అధికారుల బృందం పరిశీలించింది. ప్రమాదకర మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ పోలీసులు, రవాణా శాఖ అధికారులు, ఆర్ఎండ్బి, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. త్వరలోనే అన్ని ప్రమాద ప్రదేశాల భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ ను నియంత్రించాలని కలెక్టర్ సూచనతో తగిన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు ప్రభలు నిర్మించే కమిటీ సభ్యులు నిబంధనలు పాటించాలని నరసరావుపేట 1వ పట్టణ సీఐ విజయ్ చరణ్ సూచించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటంతో పలు నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. ఎస్పీ కంచికి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్సీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ప్రభల నిర్వాహకులు డీజే సౌండ్ బాక్సులు వినియోగించడానికి అనుమతి లేదన్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ ఆర్డీఓ సమక్షంలో ఇంతకు ముందే కమిటీ సభ్యులకు తెలియజేశామని గుర్తు చేశారు. ప్రభల రూటుకు సంబంధించి టౌన్లోని పల్నాడు బస్టాండ్ నుంచి రిలయన్స్ షాపింగ్ మాల్, గడియార స్తంభం, మల్లమ్మ సెంటర్, చిలకలూరుపేట బ్రిడ్జి మీదుగా అనంతరం ఈశ్వర్ మహల్, శ్రీకృష్ణ చిత్రాలయ వైపుగా కోటప్పకొండకు ప్రభలు తరలించాలని నిర్ణయించామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో డీజే సౌండ్ వాడకూడదని ఎన్నికల సమయంలో ఈ నియమాలు అమల్లో ఉంటాయన్నారు. సుమారు 3000 మంది పోలీసులు కోటప్పకొండ తిరునాళ్లకు బందోబస్తులు విధులు నిర్వహించే అవకాశం ఉందని సీఎస్ చరణ్ తెలిపారు. నరసరావుపేట పట్టణ ప్రజలకు అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో ఈ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రభలు కట్టుకొని వెళ్ళే భక్తులందరూ కూడా పోలీసు వారి మనవి, కోటప్పకొండ 26వ తేదీన ఉదయం నుండి కూడా ఈ ప్రభలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం సైమల్టేనియస్గా 27వ తేదీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావడం జరిగింది. దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మేము గౌరవ డిఎస్పీ గారి ఆఫీస్కి కానీ లేదా ఎస్పీ గారి ఆఫీస్కి కానీ పిలిచి గతంలో చెప్పాము. అదేవిధంగా ఆర్డీఓ మేడం గారు కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డీజేలు కానీ మైకులు కానీ వాటికి కానీ టౌన్లో వరకు మాత్రం పర్మిషన్ ఉండదు. అది క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. అదేవిధంగా రూట్ వచ్చేసరికి పల్నాడు బస్టాండ్ రూట్ని మనం దీనికి ప్రభలు తీసుకెళ్ళడం కోసం అనువైన రూట్గా ఎంచుకొని అదే రూట్లో ఆ రోజు ఏమైనా వైర్స్ ఉన్నా కూడా పవర్ కట్ చేయడం జరుగుతుంది. మిగిలిన ఊర్లో కూడా అన్ని చోట్ల కూడా పవర్ ఉంటుంది. మీరు పొరపాటున చెప్పిన రూట్లో కాకుండా ఏదన్నా వేరే రూట్లో తీసుకెళ్లి ప్రమాదాలకు కనుక గురైతే మీ మీద చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పల్నాడు బస్టాండ్ రోడ్నే ఎంచుకొని మీ ప్రభ ఎక్కడున్నా కూడా ఆ బస్టాండ్ ఆ రూట్కి తీసుకొని వచ్చి రిలయన్స్ దగ్గర నుంచి తర్వాత పల్నాడు బస్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడికి తీసుకొని వచ్చి ఆ బస్టాండ్లో ఆ రూట్లోనే రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రూట్లో డైరెక్ట్గా వచ్చి మన చిలకలూరుపేట హైవే దగ్గర
రైట్కి తీసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా చిత్రాలయ నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ కోటప్పకొండ వెళ్తారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, ఎవరు కూడా దయచేసి ఈ మైకులకు కానీ డీజేలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్లు లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి, ఎలక్షన్ కోడ్ కూడా ఇప్పుడే వచ్చి ఉంది కాబట్టి మీరు సహకరించి, పోలీస్ వారికి సహకరించి, అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం లేకుండా మీరు తీసుకెళ్లే ప్రభలు కానీ, అదేవిధంగా మీరు తీసుకెళ్లే ప్రొఫెషన్ కానీ ఎవరికి ఆటంకం కలగకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. దీన్ని అతిక్రమించి కనుక ఎవరన్నా మద్యం తాగి కానీ ఏదైనా రోడ్ల మీద విరంగం కనుక చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబు వ్యవసాయ, ఉద్యానవన శాఖ, వెలుగు శాఖల అధికారులతో ప్రకృతి వ్యవసాయంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ స్టాల్ ఏర్పాటు చేసిన ఆహార ఉత్పత్తులు, కూరగాయలను ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార పదార్థాలు తింటే ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటారన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతి వనరులను అందించిన వారమవుతారన్నారు. కలెక్టర్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. దీన్ని తీసుకురావడం అనేది మనకి తీసుకురావడం దానికి మీద కృషి చేయాలి. ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ ఇప్పుడు చదువుతుంటే ఇండియాలో 139 kgs ఉంది per hectare సార్. ఆంధ్రప్రదేశ్లో చేకూర్చేది భూమి యొక్క శక్తిని తీసుకొని పంటలలో చేస్తూ ఉండేవారు. ఇది కరెక్ట్గా 2016 సంవత్సరం పెట్టేవారు. ఇదంతా చేసినాక తర్వాత విత్తనాలు చల్లేవారు. విత్తనాలు కూడా ఇంట్లోనే తయారు చేసేవారు. ఇప్పుడులాగా సీడ్ వెళ్ళిపోయే పరిస్థితి లేదు. మా తాత వాళ్ళు అయితే వ్యవసాయానికి లాస్ట్ సీజన్ అయిపోయినాక ఈ పంటంతా తీసుకొచ్చి ఇంటి లోపల లేకపోతే బయటన ఒక పెద్ద కట్టేవాళ్ళు. మట్టితోటి ఒక ఇల్లులాగా కట్టి దాంట్లో విత్తనాలను వేసుకొని దాని మీద కప్పు ఏదో వేసి పెట్టుకునేవాళ్ళు. వాటి నుంచి కొన్ని మాత్రం తీసి ఒక బ్యాగ్లో వేసి వాటర్లో తడి పెట్టేవాళ్ళు. కొన్ని రోజులు దాని నుంచి మొలకలు వచ్చేవి. వాటిని తీసుకుని వెళ్ళి చల్లేవాళ్ళు. చల్లినాక ఒక నారులాగా తయారవుతాయి. దాన్ని తీసుకుని మళ్ళీ నాటుకునేవాళ్ళు. ఇలాగా దీన్ని ఒక పనిలాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీమేడ్గా దొరుకుతున్నట్టున్నాయి. ఈ నారు కూడా ఎక్కడ కొనుక్కోవడం, సీడ్ తెచ్చుకోవడం, లేకపోతే పొలం ఇదే పని చేయకుండా పిచ్చి మొక్కలు బీగేయడం ఇలాగ చేస్తున్నారు. వాటిల్లో రకరకాల మొక్కలు వేయటం మేము గమనించాము. అప్పటికే మాకు ప్రభుత్వాలు సబ్సిడీ మీద ఇచ్చేవి. జీలుగులు, పిలివిసర్లు, జనుములు ఇచ్చేవి. అవి చూసి వాటిని ప్రయోగం చేశాము. 2016 నుంచి కూడా ఈ సిబ్బంది వచ్చారు. అప్పటి నుంచి 10 రకాలు 15 రకాలు వేసాం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 20 రకాలకు PMDS జరుగుతుంది. దాన్ని వేయటం వల్ల ఈ సంవత్సరం అధిక వర్షాలకు కూడా ఎక్కడ ఒక మొక్క కూడా దెబ్బతినలేదు. పత్తి కానీ మిరప కానీ. కారణం ఏంటంటే PMDS వేసుకోవడం వల్ల అధిక బెట్ట అయినా అధిక తామైనా ఆ పంట
తట్టుకుంటుంది, దిగుబడి కూడా వచ్చాయి. మాది నగరికల్లయ్య. నా పేరు రుసున్ సాంబశివరావు. నేను గత 15 ఏళ్ల నుంచి కూడా ఈ దీంట్లోనే ఉంటాను. అంటే అప్పుడు ఆత్మ వాళ్ళ సౌజన్యంతో మమ్మల్ని ఈ ప్రకృతి వ్యవసాయం కలిగి తీసుకొచ్చారు. అలాగే కంటిన్యూ చేసుకుంటా నేను అప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. ఈ విధంగా వేయటం వల్ల నాకు పంట బాగానే దిగుబడి వస్తుంది, ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది. నా ఖర్చు ఎంత తక్కువైనా అంటే ఇప్పుడు ఈ మందులు పెట్టే ఖర్చులన్నీ కూడా తగ్గిపోతున్నాయి. అందువల్ల ఖర్చు కూడా బాగా తగ్గింది. ఆదాయం ఈ సంవత్సరం 8 బస్తాలు వచ్చినాయి. 2000 కాడికి బస్తా, 2000 కాడికి కళ్ళంలోని కొయ్యంగానే అమ్ముకున్నా. పల్నాడు జిల్లా నరసరాపేటలో జనసేన నేతలు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. కుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పవిత్ర స్నానం చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగనన్న సైన్యం పేరుతో పవన్ పొట్ట కనిపించేలా అభ్యంతరకరమైన మార్ఫింగ్ ఫోటోలు పోస్టు చేశారని తెలిపారు. దీనిపై నరసరాపేట 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంభమేళా సందర్భంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలని కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాటిని మార్ఫింగ్ చేసి పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ని, అలానే వాళ్ళ కుటుంబ సభ్యులను, అలాగే వాళ్ళ కొడుకు పైన, వాళ్ళ భార్య పైన రకరకాల అసత్య ఆరోపణలు చేసి అవి ట్విట్టర్ రూపంలో కానీ ఫేస్బుక్ రూపంలో కానీ ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో వాటిని పెట్టి ఉన్నారు. అందుకు సంబంధించి మా యొక్క వ్యక్తిగత మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా ఈరోజు నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్కి మా జనసేన కార్యకర్తలు అందరం కలిసి సదరు ఏదైతే ఆ తిరుపతి వ్యక్తి ఉన్నారో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద మన కుంభమేళాకి ఫ్యామిలీతో వెళ్తే ఆ ఫోటోలను మార్పింగులు చేసి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ట్విట్టర్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటూ ఫోటోలు మొత్తాన్ని మార్పింగులు చేసి అసభ్యకరమైన ట్రోలింగ్లు చేస్తున్నారు. దీని మీద మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి మా విన్నవించి మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దానికోసం అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జనసేన కార్యకర్తలు స్థానిక నరసరావుపేటలో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగినది. దానికి ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు కుంభమేళాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్తే ఆ స్నానాలు చేసేవి ఫొటోస్ మార్ఫింగ్ చేసి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ నీచ నికృష్ట ఒక సభ్య సమాజానికి తలదించుకునే ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళు. దానికి మేము ఈరోజు మా యొక్క మనోభావాలు దెబ్బతిన్న కారణంగా మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సీఐ బత్తుల శ్రీనివాసరావు తన వద్ద 35 లక్షల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసగించాడని రొంపిచెర్ల మండలం సంతగుడిపాడుకు చెందిన రామారావు అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో 0 ఎఫ్ఐఆర్ కాగా కేసు నమోదు చేశారు. 2021లో బత్తుల శ్రీనివాసరావుపై సస్పెండ్ వేటు వేశారు. స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్న సీఐపై ఆరోపణలు వాస్తవమని నిరూపణ కావడంతో ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. సీఐపై నగరంపాలెం పిఎస్ల 3, తెనాలి, అరండల్పేట, విశాఖపట్నంలో పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో రిటైర్డ్ ఆర్మీ అధికారి వద్ద కూడా 35 లక్షల రూపాయలు తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రకాశం జిల్లా పోతవరడికి చెందిన శ్రీనివాసరావు నరసరాపేట, పిడుగురాల, పెదకూరుపాడు, నకరికల్లు స్టేషన్లలో ఎస్ఐగా పనిచేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ విజయాన్ని అందించాలని శ్రీకృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత నరసరాపేట నియోజకవర్గ టీడీపీ నాయకుడు కొల్లి బ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఓటర్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటో ఎదురుగా 1వ సంఖ్య గుర్తును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజా గెలుపుతో పట్టభద్రులకు మరింత మేలు చేకూరుతుందని, విద్యార్థులకు ఉపయుక్తమైన అభివృద్ధి కార్యక్రమాలు అమల్లోకి వస్తాయన్నారు. ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కీలక భూమిక పోషిస్తారన్నారు. పట్టభద్రులంతా ఏకమై ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ప్రముఖ విద్యావేత్త, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు కావున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఎదురుగా 1 వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇట్లు మీ కొల్లి బ్రహ్మయ్య, శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నరసరావుపేట నియోజకవర్గం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తాకు ఆర్యవైశ్య అన్నదాన సత్రం వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య కమిటీ పెద్దలు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు. నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో ఇసప్పాలెం ఆర్యవైశ్య అన్నదాన సత్రం కన్వీనర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. చూడండి వాణి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి భారతీయ జనతా పార్టీ ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటుంది ఆ యొక్క సీఎం పీఠాలని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరికైనా సరే ఏ పదవులైనా ఇవ్వడానికైనా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమేనండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ చూసుకుంటే ప్రతి చోట మన రాష్ట్రపతి మన ఒక దళిత ముఖ్యమంత్రి ముర్ము గారిని రాష్ట్రపతిని చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈరోజు మన ఢిల్లీ గడ్డ మీద మన బీజేపీ జెండా ఎగరవేసిన తర్వాత సీఎంగా మన రేఖా గుప్తా గారిని ఇవ్వడం చాలా సంతోషకరం. ఈ విధంగా మన భారతదేశం మొత్తం పండుగ చేసుకుంటుందండి. ఇటీవల జరిగిన దేశ రాజధాని ఢిల్లీ నగర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్య ముద్దు బిడ్డ 26 సంవత్సరాల తర్వాత రేఖా గుప్తా గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని వాసవి ఆర్యవైశ్య అన్నదాన సభ నిర్వహణ కమిటీ, ఇసప్పాలెం కమిటీ ఆధ్వర్యంలో, ఇతర వైశ్య పెద్దల ఆధ్వర్యంలో ఈ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది. చాలా గర్వకారణం. దేశ రాజధాని గడ్డ మీదే ఒక ఆర్యవైశ్య ముద్దు బిడ్డ రావటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాని అనుకోండి, నరసరావుపేట పట్టణం నుంచి అనుకోండి, మేము వారి శ్రీమతి రేఖా గుప్తా గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నరసరావుపేట రావిపాడు రోడ్లోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో 4వ ఉచిత యోగా శిక్షణ శిబిరాన్ని గత సోమవారం ప్రారంభించారు. తొలి 5 రోజుల పాటు కొత్త సభ్యులు చేర్చుకున్నారు. నరసరావుపేట పట్టణం పరిసర ప్రాంత ప్రజలు ఉచిత ఈ శిబిరంలో చేరి 28 రోజుల పాటు శిక్షణ పొందారని నిర్వాహకులు సూచించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం పొందుతారని తెలిపారు. నిలబెట్టకూడదు, చక్కగా పండేసేయాలి. అంతే. కొద్దిగా వెనక్కి జరగండి అమ్మ, చేతులు సంపూర్ణ వెనక్కి జరగండి, ఇద్దరు మధ్యలో జరగండి. ఓకే, చేతులు చాచండి, గోడ తగలకుండా చాచండి. ఇంకొద్ది వెనక్కి జరగండి, అడ్జస్ట్ అవ్వాలి. మీరు ప్రతిసారి చెప్పకూడదు, దానికి టైం వేస్ట్ చేయకూడదు. ఇద్దరు మధ్యలో ఉండండి, సరిపోతుంది అడ్జస్ట్మెంట్. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు రావిపాడు రోడ్లోని ప్యారడైజ్ కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం 4వ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు 40 మంది దాకా వచ్చారు. ఈ మొదటి 5 రోజులు కూడా కొత్తవారు చేరడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మాకు ఈ ప్యారడైజ్ కళ్యాణ మండపాన్ని యోగ విధికి ఉచితంగా ఇచ్చినటువంటి యాజమాన్యం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు విద్యను నేర్పి ₹1 కూడా ఆశించకుండా 1994 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రాన్ని స్థాపించినటువంటి మా యోగాచార్యులు, గురువర్యులు శ్రీ 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 వెంకటేశ్వర గురూజీ గారి పాదపద్మలకు నమస్కారం తెలియజేసుకుంటూ మాకు ఈ చక్కటి అవకాశాన్ని
ఉచిత యోగా శిక్షణ శిబిరాలను నిర్వహించే విధంగా మమ్మల్ని మాకంతా విద్యను నేర్పి ఈ విధంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నందుకు, ఇలా మమ్మల్ని తయారు చేసినందుకు మా గురువు గారి పాదపద్మాలకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ 28 రోజుల యోగా శిక్షణ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని 60 రకాల రోగాలను ఎలాంటి మందులు లేకుండా ఈ యోగా శిక్షణ ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. అదేవిధంగా సూర్య నమస్కారాలు, మెడిటేషన్ అంటే ధ్యానం, ఇవన్నీ కూడా ఆహార నియమాలు ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది 28 రోజులు కూడా. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇట్లు శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం, నరసరావుపేట శాఖ, జల్లి శ్రీనివాసరావు, నందనయోగి. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆధ్వర్యంలో హోంమంత్రి అనితను కలిసిన సాయి సాధన పుల్లారావు బాధితులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించారని మంత్రి గొట్టిపాటి దిశానిర్దేశం. నరసరావుపేటలో కూటమి పార్టీల సమీక్ష సమావేశం. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉంది. ప్రబల కమిటీ సభ్యులు నిబంధనలు పాటించాలని పోలీసు అధికారుల ఆదేశం. ప్రజల వద్ద డబ్బు తీసుకుని మోసగించిన సిఐ బత్తుల శ్రీనివాసరావు, విధుల నుంచి శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ ఘటనపై జన సైనికుల ఫిర్యాదు. కేసు నమోదు చేసిన నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.